ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివపార్వతి గారు 27వ తారీఖు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మరో షెడ్యూల్ ఖరారైనట్టుంది. మరి ఆయన ఏ సీటు నుంచి అయితే పోటీ చేస్తున్నారో పిఠాపురం, అక్కడి నుంచే ఈ వారాహి యాత్ర కొనసాగిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఏం చెప్పబోతున్నారు, ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు మీ మిత్ర కూటమికి కూడా, కూటమిలోని అందరికీ కూడా? కూటమి అలయన్స్ ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న ప్లేస్ పిఠాపురం డిక్లేర్ అయిన తర్వాత పిఠాపురం నుంచే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టాలని చెప్పి పిఠాపురం నుంచి వారాహి యాత్ర మొదలవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్న 21 అభ్యర్థులకి ఇక్కడ నుంచే పిఠాపురం నుంచి మొదటి ప్రచార వేదిక ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి అందరికి కవర్ అయ్యేలాగా ప్రచారం ఉంటుంది. ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే గడగడగడ ఆయన కంఠస్థం పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంటే నవ్వు వచ్చింది. ఆయన మాట్లాడిన ఒక విషయాన్ని నేను ఏకీభవిస్తానండి. దయచేసి ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుని నా వాయిస్ నాకే వినిపిస్తుంది. కొంచెం అది హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి, మీకు సరిపోతుంది. హెడ్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఓకే, మీరు తర్వాత మీరు వచ్చినప్పుడు, మీ టర్న్ వచ్చినప్పటికి మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేద్దరు. కానీ ప్లీజ్ కంటిన్యూ మేడం, మాకు బాగానే వినపడుతుంది, కంటిన్యూ. ఇందాక వైసీపీ నేత అంటున్నారు, ఏ ముఖ్యమంత్రి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనట్టుగా ఈ మా ముఖ్యమంత్రి చేశారు. అది నిజమండి. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఒక తొగ్గులకు తప్ప రాజధానిలో ఎవరు మార్చలా, ఈయనే మార్చారు. 3 రాజధానులు ఉంటాయి. నేను ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను, ఈ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పి మడవ తిప్పి మూడు రాజధానులు అని చెప్పి ఏ చరిత్రలో ఎవరు ఇంతవరకు చేయలే. తొక్కులకు తర్వాత ఈయనే ఆ స్థానాన్ని ఈయన కైవసం చేసుకున్నారు. దానిలో హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఈయన కరోనా టైంలో అంటే దగ్గరుండి అన్ని చేశారంట. ఎన్ని ప్రాంతాలకి ఆయన కరోనా టైంలో బయటకు వచ్చారు, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టగలిగారా? రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాకుండా జర్నలిస్టులను పిలిపించుకొని కనీసం ప్రశ్న అడ్రస్ చేశారా? కేసీఆర్ గారు వయసు ఎంత? ఆయనే బయటికి వెళ్ళి మిగతా ప్రాంతాల్లో కరోనా రోగులను సందర్శించి వాళ్ళకి ఆత్మ ధైర్యాన్ని చెప్పారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ గదిలో ఒక్క అడుగన్నా బయటకు వేసారా? కరోనా కేసుల్లో చనిపోయిన వాళ్ళు వేలాది మంది, వాటిలో కూడా ఫ్రాడే. కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్న నిధుల కోసం ఇక్కడ రాంగ్ రిపోర్ట్ పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల కోసం ప్రకృతి పడి జరిగిన వాటిని కూడా దాచేసి, లేకపోతేనేమో నెంబర్ 1 అని చూపించుకోవడానికి ఏమో కొన్ని కరోనా కేసెస్, డెత్ కేసెస్ ని దాచారు. కొన్నిటినేమో జరగని వాటిని కూడా ఎంట్రీ చేశారు. అసలు వాళ్ళు ఇది కరోనాకి వ్యాక్సిన్ వెయ్యని వాళ్ళకు కూడా వేసామని చెప్పి లెక్కలు వేసుకొని ఆ వ్యాక్సిన్ డబ్బులు కూడా కాజేసిన దరిద్రం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే ఘనతే గాని ఎవరు అలా చేసుకోరు. కనీసం విపత్తు సమయంలో కూడా ప్రజలకు వచ్చే నిధుల మీద వాటిని దోచుకునే విధంగా వాటిని కూడా అడ్డు పెట్టుకొని వారాహి యాత్రలో ఇవన్నీ తెలియజెప్పబోతున్నారా? వారాహి యాత్రలో ఇవన్నీ కూడా ప్రజలతో చెప్పబోతున్నారంటారా? ఖచ్చితంగా అండి. వైసీపీ వైఫల్యాలు ఖచ్చితంగా వారాహిలో ప్రజలకి ఉద్దేశించడం జరుగుతుంది. గత వారాహి యాత్రలో కూడా ఎక్కడ వాలంటీర్స్ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి, అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు అన్నిటినీ ప్రశ్నించడం జరిగింది. అలాగే వాళ్ళు చేస్తున్న అవినీతిని కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఓకే మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు వేర్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. మరి ఎన్నికల ప్రచార పర్వం కూడా సిద్ధమవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వారాహి యాత్ర మధ్యలో తన యొక్క